హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. సైబర్ నేరాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నా సైబర్ నేరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు వార్తా కథనాలు ఏదో ఒక వార్తా పత్రికలో ప్రచురితం అవుతూనే ఉన్నాయి. ఇక్కడ చదువుకోని వాళ్ళు మోసం పోతున్నారు అంటే ఒక అర్థం ఉంది, కానీ చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా సైబర్ నేరాల బారిన పడతా ఉన్నారు. దీనికి అనేక కారణాలు కూడా వెతుక్కోవచ్చు. ఒకవైపు పేదరికం అనుకోవచ్చు, ఇంకోవైపు ఈజీ మనీ. నాకు ఈజీ మనీ వస్తుంది, మీరు ఎవరికి చెప్పకండి, లక్ష కడితే 4 లక్షలు వస్తాయి, లక్ష కడితే 10 లక్షలు వస్తాయి, ఒక 5,000 వేయండి, 10,000 వేయండి, ఇట్లా చెప్పేసి చాలా వరకు సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. పోలీస్ డిపార్ట్మెంట్లను సైతం సైబర్ నేరగాళ్ళు ఉచ్చులో పడేస్తూ ఉన్నారంటే వాళ్ళ టెక్నిక్స్కి మాత్రం హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఇది ఇట్లా ఉంటే మహబూబ్ నగర్ నుంచి ఒక సిస్టర్ వచ్చింది. తను సైబర్ మోసాల పట్ల ఏ విధంగా మోసపోయింది తను ఫేస్ టు ఫేస్ తీసుకునే కార్యక్రమంలో ఉన్నాం. అంటే వాస్తవంగా హర్ష సాయి, ఇప్పుడు ఆయన కూడా హర్ష సాయి కూడా చెప్తా ఉన్నారు, నా పేరు చెప్పి చాలా వరకు ఫేక్ వీడియోలు ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడ కూడా రూపాయి అడిగిన దాఖలాలు లేదు, ఎక్కడ కూడా రూపాయి తీసుకోము. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ఆ పేదరికం తలుపులు తట్టి ఆ పేదరికం పాలదొర్రే అక్కడి నుంచి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలలో మేము ఉంటాం తప్ప ఎక్కడ మేము 5,000 కొట్టమనో 10,000 కొట్టమనో హర్ష సాయి ఎక్కడ చెప్పలేదు. మరి ఈ చెల్లి మాత్రం 1,00,000 రూపాయలు పోగొట్టుకుంది. హర్ష సాయి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పేసి చాలా వరకు 5,000 10,000 పోగొట్టుకుంది. ఎక్కడి నుంచి వచ్చిండ్రా మీరు? సార్ మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. బట్ నా పేరు నాజియా బేగం. హర్ష సాయి అని ఫోన్ చేశాడు. ఫస్ట్ ఏమో మీకు ఎంత మేము అమౌంట్ హెల్ప్ చేయగలుగుతామని చెప్పారు. బట్ మేము సార్ ఓకే మీరు ఎంతైనా చేయగలగండి, ఓకే మీరు చేసినా ఓకే పర్లేదు ఎంతైనా చేయండి అంటే, సరే మేము 4 lakhs చేస్తాము, మీ అమౌంట్ మీకు 4 lakhs చేయాలంటే జిఎస్టీ ఇంత పడుతుంది, 23 పడుతుంది, ఫస్ట్ 11 వేయాలి, తర్వాత 5 వేయాలి. 4 లక్షలు ఎందుకు ఉచితంగా మీ అకౌంట్ లోకి వస్తాయని మీరు అనుకున్నారు? ఫస్ట్ మాకు లోన్ ఇస్తామని చెప్పారు సార్ వాళ్ళు. లోన్ ఇస్తామని చెప్తే అది నిజమే అనుకున్నాం మేము. నిజమే అనుకొని వేస్తారు కదా అన్నట్లా మేము అట్లా అనుకొని సరే సరే వేయండి అని చెప్పినాము. వేయండి అని చెప్తే సరే మీ అకౌంట్ చెక్ చేస్తున్నాము, మీ అకౌంట్ చిన్నగా ఉంది కనిపిస్తుంది, మీ అకౌంట్కి ఇట్లా అమౌంట్ పడతాయి, 5,000 వేయండి. బట్ మళ్ళీ 5,000 వేసిన తర్వాత మీకు అమౌంట్ పోవట్లేదు, మళ్ళీ జిఎస్టీ పడుతుంది 11,500 ఇట్లా వేయించుకుంటా పోయిండ్రు వాళ్ళు. బట్ ఇట్లయితేనే 1,00,000 వరకు వేయించుకున్నారు. బట్ మాకు 1 రూపాయి కూడా అమౌంట్ వేయలేదు. మీరు ఫస్ట్ ఒక 5,000 కొట్టినట్టు. 5,000 కొట్టిన తర్వాత నెక్స్ట్ టైం అమౌంట్ అడిగినప్పుడు మీకు ఏమైనా డౌట్ రాలేదా? వాళ్ళు వీడియో ఫోటో పంపించారు సార్ మాకు. ఎందుకు ఇట్లా 5,000 వేసిన తర్వాత మీరు ఏం ఫోటోస్ చూపించండి ఒకసారి, ఏం ఫోటోస్ పంపించారు? ఎందుకనే మీకు అమౌంట్ మేము కొడతామని చెప్పిండ్రు కదా, మరి ఏమైంది ఎందుకు కొట్టలేరా అని మేము అడిగినాము అతనికి. అడిగితే అతను ఉండి ఇట్లా సర్వర్ డౌన్ చూపిస్తుంది, ఇట్లా చూపిస్తుంది మీ అకౌంట్ కి ఇట్లా అని చెప్పి ఇట్లా చెప్పిండ్రు మాకు. ఇట్లా చెప్పిండ్రు. ఇట్లా చెప్పి మాకు ఫోన్ మళ్ళీ మీ అమౌంట్ 11,000. అంటే వీళ్ళు ఎంత ఘోరమైన మోసం చేస్తారు అంటే, ట్రాన్స్ఫర్ కంప్లీట్ అని ఒక డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత మేము ట్రాన్స్ఫర్స్ మీకు కంప్లీట్ చేస్తాం 4 లక్షల రూపాయలు, కాకపోతే సర్వర్ డౌన్ వలన అది ఆగిపోయింది, అది మీకు కంప్లీట్ కావాలంటే మళ్ళీ ఒక 5,000 10,000 కొట్టండి అని చెప్తారు. ఇదే ప్రాసెస్ను ఇక సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఉచ్చులో చిక్కితే 1,00,000 కాదు 10 లక్షలు కోట్ల రూపాయలు కూడా కంప్లీట్ చేసే ఆస్కారం మాత్రం ఉంది. ఈ చెల్లె కూడా అదే కోణంలో వెళ్ళింది. హర్ష సాయి అని ఎప్పుడు తెలిసింది మీకు? నార్మల్గా హర్ష సాయి ఫీడ్ కూడా హర్ష సాయి అని ఫీడ్ చేసుకున్నట్టున్నారు కదా? బట్ అదే ఫీడ్ చేసుకున్నాము. అతనే ఫోటో వస్తుంది, ఫోన్ చేసి అతనైతే ఏం మాట్లాడట్లేదు, నన్ను వేరే వాళ్ళు మాట్లాడినట్లున్నారు. వేరే వాళ్ళు మాట్లాడిన సార్ ఎవరు మాట్లాడుతున్నారు అంటే మేము హర్ష సాయి మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు ఫోన్ చేసే వాళ్ళు. ఇప్పుడు నిన్న నైట్ కూడా మీరు సిస్టర్ మీ అమౌంట్ కావాలని చెప్తే మీరు 4,100 కొడితే నేను మీకు అమౌంట్ వేస్తా అంటే, నైట్ నార్మల్ కాల్ తో నాతో గొడవ అయింది అన్న దగ్గర నాది. అంటే అది కూడా రికార్డింగ్ ఉంది, కానీ కొన్ని మాటలు బాగాలేవు అని దాంట్లో నేను రికార్డింగ్ ఎవరికి వినబడతలేదు. కానీ వాడు మోసం చేస్తున్నాడు. బట్ ఇంకా నేను 1 lakh వేసి నేను మహబూబ్ నగర్ నుంచి దాదాపు నేను హైదరాబాద్ వచ్చి 3 days అయింది. ఇక్కడ మా వాళ్ళు ఎవరు ఉండరు. నేను 3 days నుంచి ఇక్కడ ఓన్లీ జస్ట్ మా ఫ్రెండ్ దగ్గర ఉన్నా. మొన్న ఈవినింగ్ నైట్ వచ్చిన, నిన్న ఇక్కడ సాయంత్రం ఆఫీస్ తెలియదు, మ్యాప్ వేసుకొని నేను ఆఫీస్కి వచ్చిన. ఇక్కడ
తిరుమల మల్లన్న దగ్గరికి పోతే ఏదన్నా కొంచెం హెల్ప్ జరగగలుగుతుంది అని చెప్పి మీరేమైనా దీనిపైన ఫిర్యాదు ఏమైనా కంప్లైంట్ చేసిండ్లా మహబూబ్నగర్ ఎస్పీకి? దీనిపైన మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ. మాకు డౌట్ వచ్చినప్పుడు ఎక్కడ లోకల్ పోలీస్ స్టేషన్? లోకల్ 1 టౌన్ పోలీస్, మహబూబ్ నగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి మేము చేసినాము. చేస్తే వాళ్ళు 4 డేస్ తర్వాత 2 డేస్ తర్వాత ఎప్పుడైనా మెసేజ్ వస్తుందమ్మా, ఆ మెసేజ్ తీసుకొని మా దగ్గరికి రాండి అని చెప్పారు. బట్ ఆ మెసేజ్ వచ్చింది నాకు 2 డేస్ తర్వాత. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత నా మెసేజ్ తీసుకొని మళ్ళీ 1 టౌన్ కి వెళ్ళిన. వాళ్ళు ఆ మెసేజ్ చూసి ఏమన్నారంటే మీరు హెడ్ క్వార్టర్ కి వండి అమ్మా, ఇదే మెసేజ్ ఆడనే చూపియండి అని చెప్పిండ్రు. బట్ నేను కూడా హెడ్ క్వార్టర్ ఒక 5,000 కొట్టినావు, 6,000 కొట్టినావు, 10,000 కొట్టినావు, 20,000 కొట్టినావు, ట్రాన్స్ఫర్ చేసినావు. కొట్టిన తర్వాత మినిమం డౌట్ రావాలి కదా మీకు? ఇంకా రాలేదు సార్. వేస్తాడు అంటే అతను ఏం చేసిన ఒక్కోసారి సర్వే డౌన్ ఇది చూపిస్తుంది, ఒకసారి ఏమో మీ అకౌంట్ చిన్నగా ఉందని చూపిస్తుంది, మీ అకౌంట్ లో ఎంత మనీ పోవట్లేదని చూపిస్తుంది. ఇట్లా ప్రాబ్లమ్స్ చూపించి మా దగ్గర మనీ వేయించుకుంటూ పోయిండు ఆయన ఇట్లా. ఇంకా బట్ మా అమౌంట్ మీరు అమౌంట్ పే చేసేటప్పుడు ఏమైనా వచ్చేది అకౌంట్ డీటెయిల్స్ తీసుకోలేరు, అకౌంట్ నెంబర్ ఇవ్వలేరు వాళ్ళు, జస్ట్ ఫోన్ పే, గూగుల్ పే. అదే ఫోన్ పే ఏం పేరు వచ్చేది? మొహమ్మద్ జహాంగీర్, ఇట్లా వేరే వేరే పేర్స్ వస్తున్నాయి. మరి పేర్లు వచ్చినప్పుడు అలా డౌట్ రావాలి కదా నీకు. మేము అడిగినాము సార్ ఇట్లా హర్ష సాయి అఫీషియల్ అయితే హర్ష సాయి అనే రావాలి. నేను అది లాస్ట్ టైం నాకు అంత ఫస్ట్ టైం అంత రాలేదు డీటెయిల్స్. లాస్ట్ టైం నాకు 23 చేసేటప్పుడు మొహమ్మద్ జస్మైద్ అలాం ఇట్లా వేసేసి 2,000, 3,000 ఇవన్నీ పేమెంట్స్ సిస్టర్. పాపం ఇవన్నీ పేమెంట్సే. ఎంత కట్టినావు మొత్తం? 1 లక్ష దాదాపు ₹1,00,000 పెడితే ఏదో ఒకటి చేసుకునేదాన్ని కదా. ఏదో ఒకటి చేసుకునేదాన్ని కానీ మోసపోయినా నేను. అవి కూడా నా సొంతం పైసలు కూడా కాదు, నేను అప్పు చేసిన పైసలు కూడా కాదు. నాకు చిట్టి పైసలు ముందల వాళ్ళు 10 మంది నాకు జమ చేసి ఇచ్చిండ్రు ఆ పైసలు. నువ్వు చిట్టి పైసలు ఇది కట్టేసి అమ్మా అని చెప్పి 2 నెలల పైసలు ఇస్తే నేను కట్టకుండా వీనికి వేసిన. పోతే పోనీ ₹1,00,000 4 లక్షలు వస్తాయి కదా, హ్యాపీగా ఉందాం అనుకున్నాం. హ్యాపీగాని ఇంకా అనుకున్నాం కానీ అది అనుకున్నట్లు ఏం జరగలేదు, జస్ట్ మాదే లాస్ అయిపోయింది. అది నిజంగా ఒక సైబర్ మోసాలకు వాళ్ళు మోసాలు చేస్తా ఉన్నారు. ఒక బాధితురాలిగా ప్రజలకు ఏం చెప్తా, నీలాగా ప్రతిరోజు కొన్ని వందల మంది మోసపోతా ఉన్నారు. క్యూనిస్ ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నావు? ఏం చెయ్యొద్దు, ఏదైనా సరే ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏది నార్మల్ హర్ష సాయి అనే కాదు, ఆయన పేరు వల్ల ఇంకా ఎవరెవరో ఫోన్లు చేసి ఇంకా హర్ష సాయి అని చెప్తారు. దానివల్ల మనం ఫ్రాడ్ కావద్దు, ఏదో ఒక రాంగ్ నెంబర్ అని పెట్టేయాలి అంతే. ఇంకా మళ్ళీ మనం దానికి రిపీట్ చేయొద్దు. మీరు మళ్ళీ ఒకసారి సైబర్ మోసం అయిపోయినాము, ఇప్పుడు మేము మోసమైనామని ముందులోకి జాగ్రత్త చెప్తున్నాం. దాన్ని బట్టి ఇంకా వాళ్ళ ఇష్టము, కానీ కావద్దు. 99-100 నువ్వు వేసే డబ్బులు మీ ఇంట్లో అందరికి తెలిసి వేసినావంట. ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెమైనా డౌట్ రాలేదా? నేను 50 వరకు వేసిన, అప్పటి వరకు తెలియదు. మా ఇంట్లో ఓన్లీ నేను లాస్ట్ టైం 10,000 ఏమి వేస్తున్నా, అప్పుడు తెలిసింది. అప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు నాకు చాలా ఆపుకున్నారు, వద్దమ్మా వద్దు వేయకు, అది ఎంతనో వేస్తారో వేయకు అని చెప్తే ఫైనల్ చెప్తున్నాడు కదా అని మా ఫాదర్ కి నేను చాలా రిక్వెస్ట్ చేసి వేసిన. నేను లాస్ట్ అమౌంట్ అది వేసిన తర్వాత కూడా బట్ రాలేవు నాకు అమౌంట్. వాడు మళ్ళీ నేను వేసిన 5 మినిట్స్ 10 మినిట్స్ అంతే 2 మినిట్స్ నేను వెనుకనే కొడుతున్నా అమౌంట్ అని చెప్తాడు. చెప్పి అమౌంట్ వేయించుకుంటాడు. ఇప్పుడు ఏమంటున్నారు, ఫోన్స్ కలుస్తున్నాయా? ఇప్పుడు ఫోన్ కలుస్తున్నాయి, ఫోన్ లేపుతున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ తను వేయని అంటున్నాడు డైరెక్ట్ గా. ఆన్లైన్ ఏం చేస్తారమ్మా డబ్బులు అంటే, మరి అదే మాట ఫస్ట్ చెప్పాలి కదా, మాకు తెలియదు కదా, తెలియనప్పుడు చెప్పాలి కదా. మరి మీరు చెప్పకుండా మా దగ్గర అమౌంట్ 1 లక్ష దాదాపు వేసుకొని మీరు ఇప్పుడు ఏం రాదమ్మా అని చెప్తే ఎట్లా? ఇట్లా 5,000, 11,000 ఇటువంటి గాడి కొడుకులకు వాళ్ళు సైబర్ మోసాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ముంబైలోనో గూర్గాంలోనో మొత్తం నార్త్లో ఉండి ఈ ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు. సైబర్ నేరాలు నార్మల్గా లేవు. ఎందుకంటే ప్రజలకి కొంచెం అవగాహన వస్తుంది అన్న ఉద్దేశం కొద్దీ సిస్టర్ని కూర్చోబెట్టడం జరిగింది. నిజంగా ఇట్లా ఏ డబ్బులు కూడా ఊరికే రావు. 5,000 కొడితే 50,000 రావు, 1,00,000 కడితే 4 లక్షలు రావు, 5 లక్షలు రావు. ఎక్కడి నుంచి కూడా ఊరికే డబ్బులు రావు. ఈ చెల్లిలాగా సైబర్ మోసాలకు ఎవరు బాధితులు కావద్దు. ఆ బాధలు అన్న ఆషామాషి ముచ్చట కాదు. ఇప్పుడు ₹1,00,000 అంటే ఎన్ని ఇబ్బందులు పడితే ₹1,00,000 మళ్ళీ చేసుకోగలం, సంపాదించగలం. మీరు ఏమైనా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసిందా? లోకల్ పోలీస్ స్టేషన్ అని కంప్లైంట్ చేసిందా? లోకల్ చేసినాము, బట్ మాకు లోకల్ 1 టౌన్ ఒకటే వస్తుంది సార్.
ఏమంటాన్ని బట్టి మేము చేసాము. బట్ సైబర్ క్రైమ్ కూడా వెళ్ళినాము. వాళ్ళు ఏమన్నారంటే ఇది ఫోన్ పే గూగుల్ పే పోయిన అమౌంట్ కదమ్మా, రిటర్న్ రావు డైరెక్ట్ చెప్పేసి. చెప్పేశారు. ఓకే. అమౌంట్ అకౌంట్ లో పోతే హోల్డ్ లో ఉంటే అమౌంట్ వస్తాయి, ఇవి హోల్డ్ లో లేవు అమౌంట్. మీరు ఎంత సైబర్ క్రైమ్ కి జరిగినా మీరు వేస్ట్ అమౌంట్ రావు ఇవి. ఈ ఆసియా బేగం కూడా ఆమెనేనా, వాళ్ళదేనా? వాళ్ళది. ఇగో ఇట్లా డిఫరెంట్ పేర్లు, ఆలాం అని, ఆసియా బేగం అని డిఫరెంట్ పేర్లతో నెంబర్ పంపించినప్పుడల్లా గూగుల్ పే చేసింది, ₹1,00,000 పోగొట్టుకున్నది. ఇప్పుడు లబోదిబోం అంటే ఎక్కడి నుంచి వస్తాయి? సైబర్ క్రైమ్స్ ప్రతిరోజు వార్తలు చేస్తా, టీవీ ఛానల్ చెప్తూనే ఉన్నాయి, వార్తా కథనాలు రాస్తూనే ఉన్నారు. ఎంత అలర్ట్ చేసినా కూడా ఈజీ మనీకి ఆశ పడుతున్నారు ప్రజలనే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా మెసేజ్ రాగానే మీరు 1 లక్ష గెలుచుకున్నారు అనడంతోనే టక్కన క్లిక్ చేస్తున్నారు. ఉన్న 20,000 30,000 అకౌంట్లు ఉంటే ఉష్పటాక్ అవుతున్నాయి. సో సైబర్ క్రైమ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఈ సిస్టర్ లాగా ఎవరు కూడా సైబర్ క్రైమ్ మోసాలకు బలి కావద్దని క్యూనిస్ కూడా కోరుకుంటుంది. తను కూడా కంప్లైంట్ చేసింది. కానీ వాట్ ఈజ్ యూజ్ అంటే నో యూజ్ అనే చెప్పుకోవచ్చు, మహబూబ్నగర్ పోలీసులు చెప్తున్న వర్షన్. బట్ ఏది ఏమైనా సైబర్ క్రైమ్ భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఇండియాలో. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నప్పటికీ స్టెప్కు ఇంకో ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ సైబర్ క్రైమ్ మోసాలు మాత్రం చేస్తూ ఉన్నారు దుర్మార్గులు అనే చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీనం శ్యామ్. థ్యాంక్ యూ.